నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. నేను మీ పవన్. సో ఈరోజు చొప్పదండి కాన్స్టిట్యుయెన్సీలో మోస్ట్ పవర్ఫుల్, పాపులర్ అండ్ డైనమిక్ యంగ్ పొలిటికల్ లీడర్ వడ్నాల యజ్ఞేష్ నాతో ఇంటర్వ్యూ కూర్చున్నాడు. సో చాలా ట్రెండింగ్లో ఉన్నాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా విషయాలు చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా, అట్లే యజ్ఞేష్ భాయ్ కూడా సిద్ధంగా ఉన్నాడని అనుకుంటున్నా. సో యజ్ఞేష్ భాయ్ నమస్తే. నమస్తే అన్న. బాగున్నావానే? సూపర్, మీరు ఎట్లున్నారు? బాగున్నారా? ఫైన్, ఆల్ వెల్. ఓకే, ఇంకేం నడుస్తుంది మండల? కొంచెం మండల అనాలా, కాన్స్టిట్యున్సీ అనాలా? మీరు ఏదన్నా పర్వాలేదు. ఓకే, మోస్ట్ పవర్ఫుల్, పాపులర్, డైనమిక్, యూనిక్ లీడర్గా మంచి పేరు సంపాదించుకుంటున్నారు. సో ఎట్లా ఒక్కసారి ప్రేక్షకుల కోసం మీ బర్త్, మీ ఫ్యామిలీ గురించి, మీ కుటుంబ నేపథ్యం? నా కుటుంబ నేపథ్యం అంటే నా సొంత ఊరు గంగాధర మండల్ పత్తికుంటపల్లి గ్రామం మాది. ఓకే. ఇంతకుముందు పాత గంగాధర ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు గ్రామ పంచాయతీ డివైడ్ అయ్యి మధురానగర్గా దాన్ని డివైడ్ చేసిండ్రు. ఓకే. గంగాధర చౌరస్తా అనేది మధురానగర్గా అయిపోయింది. ఇప్పుడు గంగాధర పాతది అదే గ్రామ పంచాయతీ కొనసాగుతుంది. సో నా బోర్న్ అండ్ బాటప్ అంతా కరీంనగర్. ఓకే. ఇక్కడే చదువుకున్నా. మీ ఊరికి కరీంనగర్కి కొంచెమే దూరం ఉంటుంది? కొంచెమే దూరం. అంటే మా నాన్న కూడా చిన్నప్పటి నుంచి కరీంనగర్లోనే చదువుకున్నారు. సో మా ఫ్యామిలీ కూడా సెటిల్ ఇన్ కరీంనగర్. ఓకే. సో పొలిటికల్ లైఫ్కి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చాడు యజ్ఞేష్? పొలిటికల్ లైఫ్లో అంటే అన్న ఇంచుమించు అంటే నాకు చిన్నప్పటి నుంచే నాకు ఈ ఆశయాలు అనేది ఉండుండే, ఈ లక్షణాలు, ఆశయాలు, పబ్లిక్ సర్వీస్ పబ్లిక్లో చేయాలనేది. నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా నాకు కొంచెం మా నాన్న 96లో కంటెస్ట్ చేసినప్పుడు నాన్నగారి గురించి చెప్పలేదు. నాన్న వడ్నాల రామ్మోహన్ అని మా ఇక్కడ మేము చాలా పేరున్న వాళ్ళం అంటే గంగాధర మండల్లో. మా నాన్న 96లో జెడ్పీటీసీ కంటెస్ట్ చేసిండు బీజేపీ నుంచి. ఏది? గంగాధర్లో? గంగాధర్. సో అప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఒక క్యాసెట్స్ ఉంటుండే, వాక్మెన్స్ ఉంటుండే కదా. అప్పుడు ఆ క్యాసెట్లు వినుకుంటా మెల్లిమెల్లిగా నేను చదువుకున్న స్కూల్ ఏరియాలో కూడా నా సీనియర్స్ కానీ వాళ్ళు కానీ కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నోళ్ళే ఉండే. ఓకే. సో అట్లా మెల్ల నాకు ఇటు సైడ్ నుంచి వచ్చేది. దీనికి ఎన్ని సంవత్సరాలు అప్పుడు కంటెస్ట్ చేసారా నాన్నగారు? జెడ్పీసీగా కంటెస్ట్ చేసిండ్రు. మేము ఓటమి చెందినాము, మేము గెలవలేదు. ఓకే. త్రూ ఏ పార్టీ? బీజేపీ నుంచి. ఓకే. మీ ఫాదర్ బీజేపీ, మీరు ఇప్పుడు కాంగ్రెస్. సో ఎందుకు కాంగ్రెస్లకు ఎందుకు వచ్చింది? మరి తండ్రి నుంచి బీజేపీ ఉంది కదా, బీజేపీ వైపు ఎందుకు చూడలేదు? అంటే నాకు కాంగ్రెస్ పార్టీ పైన ఎందుకు అభిమానం ఎక్కువ అన్న. ఎందుకంటే నాకు అభిమానం ఎక్కువ ఎందుకంటే నా గురువులు ఎవరైతే నాకు ఉన్నారో రాజకీయంలో నేను చూసుకుంటే పెరిగినటువంటి. ఎవరు మీ గురువు? ఎవరు రాజకీయంగా నా గురువు అంటే అన్న, అప్పుడు నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు, నేను ఇంటర్లో ఉన్నప్పుడు, అంటే నేను చదువుకున్న నేపథ్యంలో అక్కడ ఒక ఇప్పుడు ప్రజెంట్ శాసనసభ్యులు పెద్దపల్లి ఎమ్మెల్యే గారు విజయన్న గారు నా గురువు ఉండే. ఓకే. సో నాకు సత్యమన్న కూడా విజయన్నతోనే పరిచయం. అప్పుడు విజయన్నతోనే సత్యమన్న అప్పుడు పరిచయం. అప్పుడు అందరం టీడీపీలో ఉండే కాబట్టి సత్యమన్న కూడా నా గురువే. ఇద్దరిని చూసుకుంటూ పెరిగినోని కదా. ఓకే. సో ఆ ఏరియాలో కూడా ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ కార్పొరేటర్ ఉన్నాడు, అంటే ఇప్పుడు ఎక్స్ అయిపోయినారు అందరూ. ఓకే. బీజేపీ నుంచి రాపర్తి ప్రసాద్ అన్న అని కూడా జ్యోతినగర్లో నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా అతను కూడా రాజకీయాలలో కొంచెం చురుగ్గా పాల్గొంటుండు. ఓకే. నేను బాల్యంలో ఉన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణంలోనే రాజకీయాలు పొలిటికల్గా పెరిగింది. ఓకే. తర్వాత యాక్టివ్గా ఎప్పుడు వచ్చారు పొలిటికల్గా? నేను 2014 or 15లో నేను టీడీపీ పార్టీలో వర్క్ చేస్తున్నాను. ఓకే. ఎవరి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు? నేను విజయన్ ఆధ్వర్యంలో. అప్పుడు ఓకే. అప్పుడు ఆయన కూడా టీడీపీలో మంచి ప్రభావవంతమైన లీడర్గా ఉన్నాడు. అప్పటికే ఎక్స్ ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్యే కూడా విజయన. అప్పుడు మా నియోజకవర్గానికి సత్యమన్న ఇన్ఛార్జ్ టీడీపీలో ఉన్నప్పటి నుంచే. అంటే మేడిపల్లి సత్యం గారు ఎప్పుడైతే తొలినాళ్లలో చుప్పదండ వస్తుందో అప్పటికే మీకు పరిచయం? పాత పరిచయమే, కొత్త పరిచయం కాదు. పాత పరిచయం. ఓకే. తర్వాత యాక్టివ్ అవుతారు. సో మంచి చదువుకున్న మీరు, మంచిగా ఎడ్యుకేట్ అయిన మీరు ఒక బిజినెస్ వైపు చూడకుండా ఎందుకు రాజకీయాల వైపు చూడాల్సి వచ్చింది? ఓన్లీ ప్యాషనా, లేకపోతే చాలామంది ఏం చేస్తారంటే పొలిటికల్గా కొద్దిగా సంపాదించుకోవాలనే ఆలోచన కూడా ఎక్కువ ఉంటుంది చాలామందికి. సో అట్లా చూడొచ్చు ఏమన్నా? యజ్ఞేష్ కూడా సంపాదించుకోవాలన్నాడు. నిజం చెప్పాలంటారా, భగవంతుడు నాకు అన్ని ఇచ్చిండు. ఓకే. నాకు ప్రజల సొమ్ము తీసుకొని నేను ఒక పదం అనాల్సి ఉండే, పవర్ఫుల్, పాపులర్, డైనమిక్, యూనిక్ అండ్ రిచెస్ట్ అందం అనుకున్నా, కానీ అనలేకపోయినా. నేను అంత పెద్ద రిచెస్ట్ ఏం కాదన్నా, వ్యవసాయ కుటుంబం. ఓకే. కానీ ఉన్నంత వరకు వ్యవసాయ భూములు అనేది కొంచెం మాకు ఎక్కువనే ఉన్నాయి. మా రిచెస్ట్ అని నేనంటే మామూలుగా పబ్లిక్లో ఉన్నటువంటి ఒక అన్న రిచెస్ట్ అంటూ ఏముండదు. రిచెస్ట్ లేదు, నాకన్నా ధనవంతులు ఎంతో మంది ఉన్నారు. ఓకే. నేను రిచెస్ట్ అనడం కూడా తప్పు. అది
కాకపోతే కష్టపడి రాజకీయాల్లోకి రావాలి, పబ్లిక్కి సర్వీస్ చేయాలి. ఎంతో కొంత నాకైతే భగవంతుడు అన్ని ఇచ్చిండు, నాకేం బరువు బాధ్యతలు లేవు, నేను ఎవరికి కట్టేది లేదు, ఏది లేదు. మా నాన్న చూసుకుంటాడు, నా బ్రదర్ కూడా యూఎస్లో ఉన్నారు, ఓకే, అతను కూడా నాకు బ్యాక్ సపోర్ట్. మా మేనమామ కూడా చిన్నప్పటి నుంచి ఏది ఉన్నా మా ఇంట్లో నాకు ఫుల్ బ్యాక్ సపోర్ట్ ఉంటారు. ఓకే, సో నాకు పెద్ద బరువు బాధ్యతలు ఏం లేవు. నాకున్న ప్యాషన్ ఉంది అంతే. నాకున్న ఏకైక పని ప్రజలకు సేవ చేయడం. ఓకే, ప్రజలు ఏడు దాకా తీసుకుపోతారు, ప్రజలు ఎక్కడి దాకా అవకాశం ఇస్తారు, అదంతా మా ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. నన్ను ఏం చేయాలి, నాకు ఏదనేది నాకు పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం కాంగ్రెస్ పార్టీ పైన, మా ఎమ్మెల్యే గారి పైన ఉంది. ఏదన్నా మా సత్యమన్న చూసుకుంటాడు. సత్యమన్న చూసుకుంటాడు అన్నారు. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఉడ్నాల యజ్ఞేష్ మేడిపల్లి సత్యంకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టిండు తప్ప అని ఒక టాక్ అవుతుంది కదా అన్న. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాడు ఎవడో చిల్లర నా కొడుకులు చిల్లర మాటలు మాట్లాడుంటారు, ఏదో చిల్లర రాంగ్ అలిగేషన్ చేస్తారు. నేను ప్రమాణం చేసి చెప్తున్నా, నన్ను ఇంతవరకు నేను చూసినంత వరకు కూడా ఇన్ని ఏళ్ళ అంటే నాకున్న పరిచయంతో కావచ్చు, ఇప్పుడు మేము అంటే సీరియస్గా నేను విన్నది చెప్తున్నా, ఉడ్నాల యజ్ఞేష్ మేడిపల్లి సత్యంకి 2-3 కోట్లు ఖర్చు పెట్టిండు, ఆయన గెలుపులో కారణం యజ్ఞేష్ది కీలక పాత్ర అని ఒక చాలా టాక్ విన్నా. సో దీనికి ఏమంటారు? చాలా తప్పు అన్న, ఈ ప్రశ్ననే తప్పు. ఫస్ట్ నేను ఈ ప్రశ్న ఖండిస్తున్నా. ఓకే, ఎందుకంటే నన్ను ఇంతవరకు ఏ ఒక్క రోజు కూడా నన్ను ఒక 1 సింగిల్ ఎన్పి అడిగినటువంటి దాఖలాలు లేవు. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. మేడిపల్లి సత్యం నన్ను అడగలేదు, నేను ఇవ్వలేదు. నేను నా ఖర్చులు, నా రాజకీయ ఎదుగుదల కోసం, నాకు మెయింటెనెన్స్ కోసం నేను నా సొంత ఖర్చులు నేను పెట్టుకుంటా. ఇలా నా బండికి డ్రైవర్లు కావచ్చు, నా సోషల్ మీడియా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అందరి కార్యకర్తల్లాగా నేను కూడా పార్టీ కోసం పనిచేసిన. పార్టీకి గుర్తించుతుంది ఎవడు ఎక్కువ పని చేసిండు, ఎవడు తక్కువ పని చేసిండు అనేది పార్టీకి గుర్తిస్తుంది. డబ్బులు అనేది అది తప్పు, అవాస్తవము. నాకు ఏదన్నా సత్యమనే లిఫ్ట్, సత్యమన అడుగు జాడలో నడుస్తా, అన్న ఏడిదాకా తీసుకపోతే ఆడిదాకా అన్నకు తోడుగా ఉంటా, తమ్ముడిలాగా ఒక శిష్యునిలాగా అన్న కోసం పనిచేస్తా. ఓకే, ఇప్పుడే కాదు ఇంకా రానున్న ఎలక్షన్లలో అన్నని మంత్రి అయ్యేలాగా కూడా నేను చూసుకునేలాగా నాకు ఆశ. ఓకే, అన్న మంత్రి అయ్యేదాకా కూడా నేను కొట్లాడు. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నా, మేడిపల్లి సత్యం గారి ఎలక్షన్స్లో, ఆ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మేడిపల్లి సత్యం గారికి వారి గెలుపులో కీలక పాత్ర ఉడ్నాల యజ్ఞేష్ ఒక కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు నేను కీలక పాత్ర పోషించినా, నేను కీలక పాత్ర పోషించలేదా అనేది పార్టీ సీనియర్ నాయకులు డిస్కస్ చేయాల్సింది. నాది నేను గొప్ప చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది. ఏ మండలి నుంచి అసెంబ్లీలలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఎవరు పార్టీ కోసం కష్టపడ్డారు అనేది ఎమ్మెల్యే గారు చెప్తారు. అది దానికి నేను దానిపైన స్పందించి చెప్పడం అనేది కరెక్ట్ కాదు నాకు. సో నేను అయితే పనిచేసింది వాస్తవం. నాతో పాటు చాలా మంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళు కూడా పనిచేసిండ్రు. ఎక్స్ఎంపీపీలు, ఎక్స్ఎంపీటీసీలు ఉన్నారు, మాజీ సర్పంచ్లు ఉన్నారు. సత్యనారాయణ గౌడ్ సార్ ఉన్నప్పటి నుంచి కూడా పార్టీలు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో మేడిపల్లి సత్యంకి మీ సపోర్ట్ కీలకంగా అందుతుంది అనే ఇంటెన్షన్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్కి లేకపోతే 2 కోట్లు పట్టుకొని మీ దగ్గరికి ఎందుకు వస్తాడన్నా? మిమ్మల్ని సపోర్ట్ చేయమని, ఇప్పుడు నాకు సపోర్ట్ చేయమని సుంకే రవిశంకర్ ఎందుకు వస్తాడు? ఇప్పుడు నాకు 2 కోట్లు ఇస్తా అన్నాడా, నాకు ఇయ్యా అన్నాడా, నేనైతే ఎక్కడ నేను చెప్పలే. ఆయన ఎక్కడ స్టేట్మెంట్ ఇయ్యలే. వాస్తవానికి ఎవరు స్టేట్మెంట్లు ఇచ్చి పైసలు వంచరు కాదే. దానికి నేను ఇప్పుడు చెప్పలేదు, ప్రెస్ మీట్ పెట్టి పైసలు వంచరు కదా. నాకు తెలియదు. నా దగ్గరికి రావడం అనేది రవిశంకర్ అన్న వచ్చిండా, లేకపోతే ఇంకోళ్ళు వచ్చిర్రా, లేకపోతే చెప్పలేకపోతున్నారు పేరు. లేదు. ప్రతి పార్టీలో ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఇతర పార్టీల నుంచి మేము తెచ్చుకోవాలనే చూస్తాం. ఇతర పార్టీలు కూడా మా పార్టీల తెచ్చుకోవాలని చూస్తారు. అది జెన్యూన్ గా జరిగేది అది. కానీ డబ్బులు అనేది నా దగ్గరికి ఎవరు రాలేదు. కాకపోతే పార్టీలో జాయిన్ గా అని నా దగ్గర భవిష్యత్తు ఉన్నది, కొంచెం లిఫ్ట్ భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది. చెప్తారు, 100 చెప్తారు అన్న. ఓకే, కానీ మరి ఎందుకు సుంకే రవిశంకర్ని యజ్ఞేష్ నమ్మలేదు అన్న? నేను ఎందుకు నమ్మలేదంటే, నేను నమ్ముకున్న సిద్ధాంతాన్ని, నమ్ముకున్న వ్యక్తులను నేను వాళ్ళని మోసం చేసే క్యారెక్టర్ నాకు లేదా. మా తండ్రి చిన్నప్పటి నుంచి నాకు ఒకటే చెప్పాడు, కష్టమైన నష్టమైన నమ్ముకున్న వాళ్ళతోనే మనం కష్టపడాలి తప్ప. కానీ సో గతం నుండి ఉడ్నాల యజ్ఞేష్ మీద కేసులుండే, ఏది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చేసిన ఉద్యమాలకి పోలీస్ వాళ్ళతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెట్టించిన కేసులే కాకుండా రీసెంట్గా కూడా సుంకే రవిశంకర్ మీ మీద ఏదో కేసు పెట్టినట్టుగా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ కేసు ఏదాకా వచ్చింది?
కేసు అది పార్టీ చూస్తుందన్న. కేసు అయితే ఎఫ్ఐఆర్ అయింది. పార్టీ సత్యమన్న చూస్తూ ఎందుకు సుంకర రవిశంకర్ కేసు పెట్టాల్సి ఎఫ్ఐఆర్ చూపించాలి? వాస్తవానికి అక్కడ జరిగిన ఆనాడు విషయం పరిస్థితి ఏంటంటే అన్న, ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి సత్యమన్నను కొంచెం రూడ్గా మాట్లాడడం జరిగింది. ఓకే. ఒక స్థానిక ఎమ్మెల్యేను, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేను, అతను కూడా ఒక 5 ఏళ్ళు అధికారం ఉన్న పార్టీలో ఇంతకుముందు పనిచేసిన ఎమ్మెల్యే ఆ విధంగా మాట్లాడడం తప్పు. కాబట్టి యాజ్ ఎ చొప్పదండి నియోజకవర్గ అసెంబ్లీ ప్రెసిడెంట్గా యూత్ కాంగ్రెస్ తరపు రైట్ సత్యమన్నకు యాజ్ ఎ శిష్యుడిలాగా, ఓకే, సత్యమన్నకి ఫాలోవర్ లాగా నాకు ఇచ్చినటువంటి పార్టీ బాధ్యతల పరంగా నేను స్పందించడం జరిగింది. దానిపైన స్పందించి రవిశంకరే రమ్మన్నాడు. ఈడికి వస్తావరా, ఉరికించుకుంటా కొడతా, ఈడికి వస్తా. ఎవరిని కొడతాడు? ఏళ్ళు ఉన్నదన్న, మీకు అందరూ తెలుసు. ఓకే, కొడతా రా రా అని ఆయననే అన్నాడు. ఆయన అన్న తర్వాత సరే అని చెప్పి మేము నిరసన తెలపడానికి మేము లా అండ్ ఆర్డర్ని ఒబే చేసి ఎక్కడ కూడా మేము ఎస్సీ ఎస్టీని దురుసుగా ప్రవర్తించినట్టు దాఖలా లేదు. దుర్భాషలు కూడా మేము ఆడలేదు. కేవలం ఆయన ఇంటి ముందట పోయి రవిశంకర్ నువ్వు రమ్మన్నావు, మేము వచ్చినాం, రవిశంకర్ డామ్ డామ్ సత్యమన్న జిందాబాద్ అని మా నాయకుడి కోసం మేము నినాదాలు తెలియజేసినాం. ఓకే. దానివల్ల అతను పోయి నా ఇంటికి ప్రాణభయం ఉన్నది, నాకు గూండాలు, ఈ కేసులు ఆ కేసులు అని చెప్పి ఏదో చిల్ల మళ్ళీ మాటలు పట్టుకొని పోయి నా పైన కేసు పెట్టడం జరిగింది. మీ మీదనే స్పెషల్గా? నా పైన అయింది. మా జిల్లా ప్రెసిడెంట్ స్పెషల్గా పాయింట్అవుట్ చేసింది మిమ్మల్ని కదా? స్పెషల్గా పాయింట్అవుట్ అంటే ఇక తప్పదు కదన్న, నా మీద అయితేనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, అది కామన్. ఇంకా కానీ కనిపించినంత సాఫ్ట్ కాదు యజ్ఞేష్. ఒక వైలెంట్ తప్పు కల్ట్ సౌండ్ ఉంటుంది. నేను ఎవరిని కూడా చెడు మార్గంలో చెడులో నేను ప్రయాణం చేయమని కూడా నేను ఎవరికి చెప్పా. నా వెంబడి ఉన్న వాళ్ళకి కూడా చెప్పా. నా ఫాలోవర్స్కి కూడా నేను ఏం చెప్తా, అరే బిడ్డ నేను ఏడికి పోతానో నాకు తెలియదు, ఎండ్ ఆఫ్ ద డే నేను లీడర్ అవుతానా లీడర్ అవ్వనా కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఓడలు పోయి బండ్లు అయితే, బండ్లు పోయి ఓడలు అవుతాయి. అవును. రేపు నా కోసం తిరిగి రేపు నేను ఏది కాకుండా అయిపోయాను అనుకో, రేపు నిన్న అందరు చూసి తిట్టడం ఎందుకు బిడ్డ? నన్ను నమ్ముకున్న వాళ్ళకైతే నేను ఎవరికి అన్యాయం చెయ్యా. ఓకే. నువ్వు ఏదన్నా పోయి ఎక్కడన్నా బిజినెస్ చేసుకుంటా, లేకపోతే ఇంకెక్కడన్నా ఏదన్నా దుబాయ్ మస్కటో పోయి నువ్వు పని చేసుకొని వస్తా అంటే 3 ఏళ్ళు కూడా చెప్పు, నేనే ఖర్చులు పెట్టుకొని నేను పంపిస్తా, వచ్చిన తర్వాత మళ్ళీ నాకు సేవలు చేయరాబోయే అని కూడా చెప్పిన, చాలామందికి చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు నాదే గమ్యం లేని ప్రయాణం. గమ్యం లేదా? యజ్ఞం లేదా? రాజకీయాలలో ఎట్లా ఎక్కడి నుంచి ఏ పారాషూట్ మీదకి వెళ్ళి ఎవరు దిగేస్తారో తెలియదు. మా నాన్న మంత్రి యజ్ఞేష్ జీ, నేనేమి నాట బయట యజ్ఞేష్ ఏదన్నా అనుకుంటే చేసేదాకా వదిలిపెట్టాడు అన్న. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పట్టుదలతోని ప్రతి పని చేసినాం కాబట్టి ఈ రోజు ఈడి దాకా వచ్చినాం. ఓకే. పట్టుదల అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ కదా. మనిషికి పట్టుదల లేదు ఏది సాధిస్తారన్న, ఏది సాధించరు. అవును. కానీ రాజకీయాలలో మనం ఏది అవుతాము ఏది అవము అనేది నేను డిసైడ్ చేసుకోనికి ఉండదు. అది రానున్న రోజులలో ప్రజలు డిసైడ్ చేస్తారు. నాకు ఆవగించేంత అదృష్టం కూడా ఉందా లేదా అనేది కూడా అది రేపు రానున్న రోజులలో మీరే ప్రేక్షకులు వేసి చూస్తారు. ఓకే. సో ఇంకొకటి అన్న, మీ మండల్లో చాలామందిని ఈరోజు మండలించే ప్రయత్నం చేసిన. ఓకే. మీరు ఎవరెవరికైతే ఆర్థిక సహాయాలు చేసిరో, ఓకే, చిన్న చిన్న పసిపిల్లలకు స్కూల్ ఫీజులు కట్టిరో, ఎవరి ఇంట్లో దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేకపోతే మీరు పోయి పెద్ద కొడుకుగా నిలబడి దహన సంస్కారాలు చేపట్టి వాళ్ళకు ఒక కొండంత ధైర్యాన్ని ప్రసాదించిరో, వాళ్ళ కుటుంబాలను నేను ఇలా తట్టే ప్రయత్నం చేసిన. సో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో ఇంత రెస్పాన్స్ వచ్చిన యజ్ఞేష్ దేనికి టార్గెట్ చేస్తాడు? రేపు పొద్దున జెడ్పీటీసీకి టార్గెట్ చేస్తాడా? జెడ్పీటీసీ డైరెక్ట్ జెడ్పీ చైర్పర్సన్ టార్గెట్ చేస్తాను. ఇప్పుడు నేను ఏది అనుకున్నా, ఏం అవుతానో ఏం అవ్వనో గమ్యమే నిర్ణయిస్తుంది, కాలమే సమాధానం చెప్పుద్ది. నేను పోయే దారిలో శత్రువులు ఉంటారు, మిత్రువులు ఉంటారు, తొక్కటోడు ఉంటాడు, అందరు ఉంటారు. ఏడికి పోతాం, ఏడు దాకా చేరుకుంటాం అనేది నేను ఎట్లా చెప్పగలుగుతా అన్నది కాలం నిర్ణయిస్తుంది. ఓకే. బట్ ప్రజలలో ఉంటా, ప్రజాక్షేత్రంలోనే ఉంటా, నిత్యం ప్రజా సమస్యల మీద ప్రజల గొంతుకై మాత్రం ప్రశ్నిస్తాను. నాకు చేతనైనంత కాలం ప్రజాక్షేత్రంలోనే ఉంటా. ఓకే. ఒక చిన్న విషయం అన్న మీతో డిస్కస్ చేయాలి. ఒక విలేజ్లో కోవిడ్ టైంలో 2 పిల్లల తండ్రి చనిపోతే వాళ్ళ పిల్లలని మీరే చేతబట్టి స్కూల్లో చదివిపిస్తున్నారు. సో ఆ సన్నివేశం గురించి ఒక 2 విషయాలు చెప్పండి అన్న. ఎట్లా జరిగింది అది? మీ దృష్టికి ఎవరు తీసుకొచ్చారు? యాక్చువల్లీ మా సొంత ఊరు వాళ్ళే. ఓకే. ఊర్లో ఎట్లుంటుందన్న, ఏ క్యాస్ట్ అయినా ఎవరైనా కూడా మామ, అల్లుడు, బామ్మర్ది వరసలే కదా బాబు పిలుచుకుంటాం. ఊర్లో ఉన్నంత సిటీలో ఉండదు. అవును. కానీ ఊర్లోనే చాలా ప్రేమలు, చాలా ఆప్యాయతలు ఉంటాయి.
అక్కడ నా దగ్గరికి వేరే ఒక అన్న తీసుకొని వచ్చాడు. నాకు చెప్తే అరే ఇట్లా ఉన్నది నాన్న కూడా చెప్పినాము అన్నాక ఏమున్నది ఎక్కడ దాకా చదువుకుంటే అక్కడ దాకా చదివిస్తా, స్కూల్లో చెప్తా పోయినా ఎక్కడ దాకా చదువుకుంటే అక్కడ దాకా చదువుకోమనండి అన్న. ఏముంది పిల్లలకు సేవనే కదా నేను చేసేది, నేనేం లంగ పని చేయమని చెప్తాను, దొంగ పని చేయమని చెప్తాను. ఓకే, చదువుకోమని చెప్తున్నా, చదువుకోమని చెప్తే తప్పేముందన్న, వాళ్ళు రేపు వాళ్ళ బ్లెస్సింగ్స్ పిల్లలు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తారని చెప్పినా. సో గ్రేట్ అన్న, థ్యాంక్ఫుల్. అంటే ఎందుకంటే వాళ్ళిద్దరు పబ్లిక్ తరఫున నా మండలంలో ఉప్రమల్యాల అనే గ్రామంలో కూడా ఇంకొక అమ్మాయి కూడా వాళ్ళ నాన్న గుండెపోటుతోనో ఏదో దుబాయ్లో చనిపోతే ఆ అమ్మాయిని కూడా చదువుకునే వరకు చదివిస్తా అని చెప్పిన. ఓకే, ఇంకొకటి ఒక కళాకారుని దగ్గరికి పోయినా ఇవాళ ఒక కళాకారుడు కూడా చనిపోయినట నెల క్రితం. నా దృష్టికి వస్తే నేను కూడా వాళ్ళ కుటుంబాన్ని మందలియడానికి పోయినా. సో వాళ్ళ ఇద్దరు పిల్లల్ని, వాళ్ళ ముగ్గురు పిల్లల్ని చదివి ఇటీవల చనిపోయిన కళాకారుడా ఏది కురిక్యాల ఇటీవల చనిపోయాడు, కరెంట్ షాక్ చనిపోయాడు. వాళ్ళు కూడా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నారు. అతను ఎప్పటి నుంచో నా ల్యాండ్ పక్కనే వాళ్ళది ల్యాండ్ కాదు. సో మీరు మీ పొలాన్ని కూడా ఫ్రీగా చేసుకోమని చెప్పారంట. ఇప్పుడు ఫ్రీగా చేసుకుంటే తప్పేముందన్న, అది ఒట్టి ఉందనుకో చెట్లు ఒకటి మొలుస్తాయి. ఓకే, అదే ఫ్రీగా ఉంటే ఇన్ని వడ్లు వచ్చినా అయినా ఇంత తృప్తిగా ఒక 50,000 60,000 సంపాదించుకుంటే రేపు ఏమవుతుంది? అది వట్టి ఉంటే అయితే నాకేం రాదు. ఓకే, ఎదుటోడు సంపాదించుకుంటే నేను చేసేది మర్చిపోయినా కదా, చెడ్డ పని అయితే చేయలేదు కదా. ఓకే, చేసుకోండి అని చెప్పింది. సో ఎంతమంది మామూలుగా ఇప్పుడు మీకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం ఎంతమంది విద్యార్థులను చేతబట్టి చదివియాలనే ఒక టార్గెట్ ఏర్పరచుకున్నారు? ఇప్పటివరకు ఎంతమందిని చదివిస్తున్నారు అన్న? ఇప్పటి వరకు మేము ఒక 4-5 విద్యార్థులను చదివిస్తున్నాము. అవును, నేను అడిగిన ఆ పాప వాళ్ళ తల్లిని నేను అడిగిన. సో ఎట్లా ఫీజు ఎవరు కడతారు ఏంది అంటే, ఇప్పటి వరకు మేమైతే స్కూల్కి పోలేదు, అంతా యజ్ఞేష్ తాత ఆ పిల్లలతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి ఇప్పుడు వెనకటి ఉన్నటువంటి ప్రేమల ఆప్యాయతలు ఎట్లుంటాయో సేమ్ అదే ప్రేమతోనే అదే ఆప్యాయతతో తాత అని పిలిచింది అంతే. ఓకే, చిన్న పాప ఆమెకి ఏం తెలుసు. అవును, చాలా క్యూట్గా యజ్ఞేష్ తాతనే కడతాడు, యజ్ఞేష్ తాతనే చూసుకుంటున్నాడు. అంటే మంచి పనే కదా అన్న. ఇప్పుడు పేద ప్రజలకు నేను విద్యను ఉచితంగా అందజేస్తే నాకు చేత, అంటే నాకున్న దాంట్లో నాకు ఎంత చేతనైతే నేను అంత చేయగలుగుతా. అవును, చేతనైన దాంట్లో నాకు చేతనైంది నేను చెప్పిన. ఓకే, చదువుకో బిడ్డ, మంచిగా చదువుకో, ఉన్నతమైన స్థితికి ఎదుగు, మీ నాయన లేడు, ఆస్తిపాస్తులు ఏం లేవు, మీ అమ్మని బాగా చూసుకో, మంచిగా చదువుకోండి, ఉన్నతమైన స్థితికి ఎదగండి అని చెప్పి. ఓకే, ఇంకోటన్నా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చుప్పదండి ఒక కాన్స్టిట్యుయెన్సీ. సో ఈ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. సో పొన్నం ప్రభాకర్తో యజ్ఞేష్కి ఎట్లాంటి పరిచయాలు ఉంటాయి అన్న? నేను ఎక్కడ కనిపించినా కూడా ఏం హీరో బాగున్నావా అంటాడు. పెద్దలు కదా అన్న, వయసులో చాలా పెద్దోళ్ళు, సీనియర్. అవును, మంత్రి గారు ఎక్కడ పోయినా కూడా సార్ నమస్కారం అంటే బాబు బాగున్నావా. ఓకే, ఎవరైనా. సో మీ నియోజకవర్గంలో ఎస్పెషల్లీ మీ మండల్లో ఏదైనా హెల్ప్ అడగడానికి పొన్నం దగ్గరికి పోయిన పరిస్థితి ఉందా? నన్ను అయితే ఇప్పటి వరకు మా అసెంబ్లీ నుంచి, మా మండలం నుంచి అయితే పొన్నమన్నతో హెల్ప్ అయితే అడగలేదన్న. ఓకే, కానీ ఏదన్నా సత్యమనే ఆల్మోస్ట్ సత్యమనే చూసుకుంటాడు. ఓకే, మీ మేడిపల్లి సత్యం, మీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం షెడ్యూల్ ఎట్లుంటుంది? ఏదన్నా పనిపడి పోతే ఎట్లా రెస్పాండ్ అవుతాడు అన్న? నేను చెప్పింది ఒకవేళ ఇది వాస్తవమా అవాస్తవమా అనేది మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు ఎప్పుడు నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సత్యమన్న ఇల్లు అయితే ఇక్కడనే కరీంనగర్ వీపాక్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఓకే, మీరు ప్రొద్దున 8 గంటలకు పోండి, సేమ్ ఇట్లనే నేను కూర్చున్నట్టు సోఫాలో కూర్చుంటారు. 9 గంటలకు 9-9:30 ప్రాంతం వరకు వచ్చిన వాళ్ళందరితో మాట్లాడతారు. మీరు ఒకసారి పోయి చూడండి ఎంతమందికి ఫోన్లు కొడతారు. మా అసెంబ్లీలో మా ఎమ్మెల్యే గారిని కలవాలంటే మాకు ఏ బ్రోకర్ అవసరం లేదు, మాకు ఏ పని కావాలన్నా ఎవరికి డబ్బులు మేము ఇవ్వాల్సిన అవసరం లేదు. సత్యమన్న నిత్యం ప్రజల మనిషి. ప్రజల బీఆర్ఎస్ లెక్క ఈ కళ్యాణ లక్ష్మి లేదన్న. రేపు CMRF 5 కమిషన్ రేపు నేను ఏమంటున్నా, రేపు మీ మీడియా మిత్రులు ఎవరిదన్నా ఒకటి ఏదైనా CMRF లేకపోతే అదో ఏదో ఒకటి పెట్టుకోండి. మా గంగాధర్లో పార్టీ ఆఫీస్ ఉంది. ఓకే, అందులో ఎప్పుడు 2-3 అవైలబుల్గా ఉంటారు. ఓకే, సత్యమన్న ఇంటికాడ కూడా 2-3 ఎప్పుడు అవైలబుల్గా ఉంటాం. ఓకే, ఏ మండలం అయినా మా కార్యకర్తలను కూడా అవైలబుల్గా ఉంటాం. మీరు పోయి ఒక రోజు పంపించి చూడండి, నేరుగా రిసీవ్ చేసుకొని కూర్చోబెట్టి వాటర్ బాటిల్ ఇచ్చి కూర్చోబెట్టి నీది వాళ్ళకి ఎదురుగా చూపెడతారు. ఇక నీది సిస్టంలో చేసి పెట్టినాము. ఎవరికి 5,000 రూపాయలు సమర్పించాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ వానికి ఇంతకుముందు గతంలో వాడు 5,000 తీసుకున్నాడు, 10,000 తీసుకున్నాడు, ప్రతి ఒక్కరు 500 పెట్రోల్ కూడా పోసుకొని అది 50% తీసుకున్నాడు కూడా ఉన్నాడు. కానీ మా దగ్గర లేదన్న. మా దగ్గర అసలు అలాంటిది ఆ క్వశ్చనే లేదు. ఇప్పటిదాకా ప్రజలకు డౌటే రాలేదు. మీరు కూడా ఎక్కడైనా కాన్స్టిట్యున్సీలో పోయి సత్యమన్నది ఎంక్వైరీ చేసినా చెప్తారు మీరు. ఓకే, సత్యమన్న కూడా సర్వీస్ మోటార్. మొన్న కూడా రీసెంట్గా ఒక మాది సమావేశం జరిగి ఉండే.
మొత్తం అసెంబ్లీ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగి మొన్న రీసెంట్గా అందులో కూడా చెప్పిండు, నాకు ప్రజల డబ్బు అవసరం లేదు, ప్రజల పైసలు తీసుకొని నేను బ్రతకాల్సిన అవసరం లేదు, అవసరం అయితే అడుక్కోనైనా తింటాను కానీ నిత్యం ప్రజల కోసం ఫ్రీగా సేవ చేయనికే సిద్ధంగా ఉన్నా అని చెప్పి మొన్న రీసెంట్గా కూడా జరిగినటువంటి సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో మా అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజలు చాలా గర్వపడ్డారు. సత్యమైన మాటలు చూసి కూడా చాలా గర్వపడ్డారు. సో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చి వడ్నాల యజ్ఞేష్ని కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చి వడ్నాల యజ్ఞేష్ని జడ్పీటీసీగా పోటీ చేయమని చెప్తే ఎట్లాంటి ప్రణాళికతో ముందుకు పోతాడు గెలుపుకో? ఇప్పుడు ఎలాంటి ప్రణాళికతో పోతుంది అనేది గమ్యం చేరుకునేదాకా ఏ రాజకీయ నాయకుడు అయితే చెప్పడానికి అది. సో ఏం చెప్తారు పబ్లిక్కి? ఏదో ఒక ప్రచారం చేయండి అయితే పబ్లిక్కి ఏ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. పబ్లిక్కి క్లియర్గా తెలుసు నా గురించి. యజ్ఞేష్ అనేటోడు ₹1 తీసుకోడు. యజ్ఞేష్ అంటే ప్రజల పైసలు తీసుకొని పనిచేయాల్సిన అవసరం లేదు. యజ్ఞేష్ అనేటోడు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నా లేకపోయినా నాకున్న పరిచయాలతోని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళ ముందే ఫోన్ కొట్టి నేను ఫ్రీగా పనిచేస్తా అని చెప్పి ప్రజలకు పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం ఉంది. నేను ఎక్కడ కూడా రౌడీ మూకలకు అన్యాయం చేయడానికి మాత్రం గట్టిగా పోయింది పబ్లిక్. ఎక్కడ కూడా మేము రౌడీ మూకలను కానీ చిల్లరగాలని కానీ ఎక్కడ ఎంకరేజ్ చేసేది ఉండదు. ఓకే, నిత్యం ప్రజలల్లో ప్రజలకు సేవల కోసం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, సత్యమన్న శిష్యునిలాగా సత్యమన్న అడుగులో అడుగునై సత్యమన్న బాటలోనే ప్రయాణిస్తా అన్నకు కూడా రానున్న రోజులలో ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదగనికి అన్న కోసం కూడా పనిచేస్తాం. యాజ్ అ కార్యకర్తగా మాకు కూడా అన్న అన్ని విధాలుగా చూసుకుంటాం. ఓకే, నా రాజకీయ భవిష్యత్తు కూడా అన్నే చూసుకుంటాం. ఓకే, మీరు ఏం ఓపెన్గా మాట్లాడలేకపోతున్నారు. సరే, ఓకే, నేను దాన్ని ఇంకోసారి అడిగిన క్వశ్చన్ కూడా. సో మీ మండల్లో పాపులేషన్ ఎంత ఉంటుంది? ఎన్ని గ్రామాలు ఉంటాయి అన్న? మా మండలంలో యాక్చువల్లీ చొప్పదండి నియోజకవర్గం అనేది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అన్న, అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అవును. అందులో 6 మండలాలు ఉన్నాయి. ఓకే, ఒక చొప్పదండి, గంగాధర, రామర్గ్ ఏమో కరీంనగర్ జిల్లాకు సంబంధించి. ఓకే, మల్యాలను కొడిమ్యాలేమో ఈ 2 మండల్స్ జగిత్యాల జిల్లాకు సంబంధించినవి. ఓకే, బోయిన్పల్లి అనే మండలేమో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి. ఓకే, సో ఈ 6 మండలాలలో అతిపెద్ద మండలం అండ్ హెడ్ క్వార్టర్ అనేది మాదే గంగాధర. ఓకే, 33 గ్రామ పంచాయతీలతో విస్తీర్ణమై ఉన్నారు. ఓకే, అదొక హెడ్ క్వార్టర్. అది మా నియోజకవర్గానికి అదొక గుండెకాయ. ఓకే, ఎంత ఉంటుంది పాపులేషన్, మండల్ పాపులేషన్ ఓవరాల్గా మీ గంగాధర మండల్? యాజ్ పర్ ఇప్పుడు కొత్త దాని పరంగా నాకు ఐడియా లేదు అన్న. ఓకే, ఇప్పుడు కొత్త రిజల్ట్ పరంగా అయితే ఐడియా లేదు. అప్రాక్స్ ఎంత ఉండొచ్చు? అప్రాక్స్ చాలా ఉంటుంది అన్న. ఓకే, సో ఏ కమ్యూనిటీ ఓట్స్ ఎక్కువ ఉంటాయి మండల్లో? మా క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటాయి అన్న. మున్నూరు కాపు ఎక్కువ, మా సామాజిక వర్గంలో ఎక్కువ ఉంటుంది. ఓకే, చాలా అంటే మా తర్వాత కూడా చాలా ఉన్నారు. ఓకే, నాకు తెలిసినంత వరకు అయితే నా సామాజిక వర్గాన్ని ఎక్కువ ఉన్నది అనేది నా అభిప్రాయం. ఓకే, సో ఓకే, మండల్ని టార్గెట్ చేసుకున్నారా మీరు? స్టేట్ని టార్గెట్ చేసుకున్నారా? ఏదన్నా కార్పొరేషన్కి సంబంధించిన పదవిని టార్గెట్ చేసుకున్నారా తెలియదు, కానీ డైరెక్ట్ రేవంత్ రెడ్డిని ఒక్కసారి కలవలేకపోయారా? ఏదైనా నామినేటెడ్ పదవి తీసుకోవడం? నాకు నామినేటెడ్ పదవులు వద్దన్నా. నేను జెడ్పీటీసీ ఓన్లీ నేను అన్నకు కూడా చాలా సందర్భాలలో చాలా విషయాలలో ఆయన చాలామంది పెద్దలతో కూడా నన్ను చాలామంది అడిగినప్పుడు కూడా, ఈవెన్ సత్యమన్న కూడా నన్ను పర్సనల్గా అడిగినప్పుడు కూడా నేను అన్నకు చెప్పిన, అన్న నాకు టికెట్ వస్తే రిజర్వేషన్ అనుకూలిస్తే మీరు నన్ను బిడ్డ పోయి గెలిచిరాపో, పోటీ చేయని నాకు బీఫామ్ ఇస్తే మీ పేరు నిలబెడతా, పార్టీని జెండాను కాపాడుకుంటా, మీ అడుగునే నడుస్తా అన్న అని చెప్పినాను. జెడ్పీటీసీ తప్ప నాకు మిగతా ఏ పదవులు వద్దు, నేను ఏది పోటీ చేయనన్నా, నాకు ఏ సింగిల్ ఈవెన్ వార్డు మెంబర్ కూడా నాకు వద్దని చెప్పి మీ బండి వెనకాల నా బండి పెట్టుకొని నిత్యం మీ ఎంబడే తిరుగుతా, కానీ నాకు ఏ పదవి వద్దు. నాతో జెడ్పీటీసీ ఇవ్వండి. అంటే నేను పోటీ చేస్తాము అని అనుకుంటే, కానీ మీ టార్గెట్ ఏంటంటే ప్రజలే ఎన్నుకోబడాలి, నామినేటర్ నాకు వద్దు అంటున్నారు. వాస్తవానికి ప్రతి నామినేటర్లో థ్రిల్ ఉండదు కదన్నా. థ్రిల్ ఉంటుందా పక్కన పెడితే, నాకు జెడ్పీటీసీ అనేవి నేను ఈరోజని కాదు, టికెట్ కూడా నాకు వస్తుందని నేను చెప్తలేను. ఓకే, టికెట్ కూడా నాకు వస్తుందని నేను ఎక్కడ చెప్తలేను. ఎందుకంటే పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, చాలామంది కూడా చర్చించి ఎమ్మెల్యే గారు కూడా చాలామంది అభిప్రాయం ఫీడ్బ్యాక్ తీసుకొని మనకు టికెట్ అనేది ఇస్తారు. నాకని కాదు, ఎవరికైనా ఇలా నాకు టికెట్ వస్తుందని చెప్పను. కాకపోతే వస్తే మాత్రం నేను అది తప్ప ఇంకేది చేయను. ఓకే, చిన్నగా నవ్వుతున్నారు.
జెడ్పీటీసీ గెలిచి మళ్ళా రిజర్వేషన్ అనుకూలిస్తే జెడ్పీ చైర్పర్సన్ వైపు ఏమన్నా పోతాడా యజ్ఞేష్ అన్న? అవన్నీ నేను ఏ దాని గురించి నాకు ఆశ లేదన్న. నాకు చైర్పర్సన్ అవ్వాలని కూడా ఆశ లేదు. మా నాన్న 96లో ఓడిపోయిండు. ఓకే. మా మమ్మీ వాళ్ళ నాన్న 60 ఎకరాల భూమి, అడవి శ్రీరాంపూర్, మంతేని నియోజకవర్గం, ముత్తారం మండల్ వస్తుంది. ఆయన సమితి ప్రెసిడెంట్ అప్పుడే పోటీ చేసి ఓడిపోయిండు. ఎంతో కొంత మా ఇంట్లో నుంచి ఒక రాజకీయ నాయకుడిలాగా నేనన్నా రావాలని ఒక ఆశతోని, మా నాన్నకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలని ఒక ఆశయంతో, కోరికతో వచ్చింది. సో పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేస్తారన్నా మీ పొలిటికల్ లైఫ్లో? పేరెంట్స్ ఎవరైనా రాజకీయాలకు వస్తే ఎవరు సపోర్ట్ చేస్తారన్నా? వద్దు బిడ్డ, ఏం ఖర్చు ఇదంతా ఎవరైనా అంటారు. తల్లిదండ్రులు చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఎవరైనా అంటారు. యూఎస్కి పో, లేకపోతే యూకేలో ఉండు, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ పెట్టు, నిత్యం అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావు, ఇవన్నీ అవసరమా, సరిగ్గా ఫుడ్ ఉండదు, టెన్షన్, మానసికంగా బయట తిరుగుడమ్మా. సో యజ్ఞేష్ భాయ్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నాడు? యాక్చువల్లీ జెడ్పీటీసీ అయిన తర్వాతనా? బహుశా ఆఫ్టర్ ఎలక్షన్స్ చేసుకుంటా. ఓకే. అన్న జెడ్పీటీసీ అయ్యే చేసుకోవాలిగా. జెడ్పీటీసీ అవుతానా అవనా నేను చెప్పలేనన్నా, నేను చెప్పలేదు కదా. టికెట్ కూడా వస్తుందో రాదో నాకు తెలియదు. ఓకే. ఒకవేళ అవకాశం ఉంటే, అవకాశం ఉన్నా లేకపోయినా, జెడ్పీటీసీ అయినా కాకపోయినా, టికెట్ వచ్చినా రాకపోయినా, పెళ్ళి మాత్రం జెడ్పీటీసీ ఎన్నికల తర్వాతే చేసుకుంటా. యాక్చువల్ మా ఓన్ బ్రదర్ యూఎస్లో ఉంటారు. ఓకే. అతనికి ఈ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ అవుతుంది. ఓకే. దాంతో అయిన తర్వాత నాది ప్లాన్. ఓకే. సో చిన్నగా నవ్వీరంటే నాకు ఎందుకో డౌట్ వచ్చింది. దేనికి? జెడ్పీటీసీ అయినాకనే చేసుకుంటారేమో. లేదు అట్లా అన్న, మనం ఎప్పుడు కూడా రాజకీయంలో ఇది అయినాకనే చేస్తా, ఇది అవుతాము అని ఎప్పుడు అనుకోవద్దు. ఓకే. కానీ పట్టుదల అవసరమే కదా. పట్టుదల ఇప్పుడు డెడికేషన్ అనేది. సీరియస్గా చెప్తున్నా యజ్ఞేష్ భాయ్, మిమ్మల్ని ఏదో నేను పొగడడానికి చెప్పట్లేదు. మీ మండల్లో నేను ఈరోజు చాలాసేపు తిరిగిన, చాలా ఊర్లు తిరిగిన, ఎవరిని మందలిచ్చినా మంచి పాజిటివ్ వైబ్రేషన్ నాకు కనబడ్డది అక్కడ. సో అందుకే వాళ్ళేమో మిమ్మల్ని కోరుకుంటున్నారు. వాళ్ళు మీరేమో అవకాశం ఇస్తా చేస్తా, నేను ఏది చెప్పా పారాషూట్ రాజకీయాలు అని మీరు అంటారు. పారాషూట్ రాజకీయాలు అంటే అన్న, నేను చెప్పినాను కదా, మా నాన్న 96లో ఓడిపోయిండు. ఓకే. మా నాన్నకు నేను ఏదో ఒక గిఫ్ట్ ఆయనకు జెడ్పీటీసీ ఇవ్వాలనేది నాకు ఒక కోరిక. ఓకే. బట్ ఆ కోరిక నెరవేరుతుందా నెరవేరదా అనేది నేను దానికి అష్యూరెన్స్ ఇవ్వలేను, నేను దానికి గ్యారెంటీ ఇవ్వలేను. ఓకే నాన్న? ఓకే. ఇప్పుడు ఆశ ఉంటుంది, నీకేదన్నా నీకోటి కావాలని ఉంటుంది అన్న. మీకు ప్యాషన్తోనే వచ్చిండ్రు కదా ఇందులోకి. అయితే అవును, నాకు ప్యాషన్ ఉంది. సో ఆ ఉద్దేశంతో మా నాన్నకు గిఫ్ట్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో వచ్చి. సరే, నేను అంటున్నానా, కాంగ్రెస్ పార్టీ ఒడ్నాల యజ్ఞేష్కి టికెట్ ఇవ్వలే. ఓకే. బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంది బీఫామ్ పట్టుకొని యజ్ఞేష్కి ఇస్తాను అన్న. బీజేపీ పార్టీ రెడీగా ఉంది. బీజేపీ పార్టీలో నాన్న ఓటమి పాలయ్యిండు, ఇప్పుడు బీజేపీ మళ్ళీ టికెట్ ఇస్తా అని బీఫామ్ రెడీగా పెట్టి యజ్ఞేష్ కోసం వెయిట్ చేస్తుంది. యజ్ఞేష్ ఏ పార్టీని ఎంచుకుంటాడు? ఖచ్చితంగా జెడ్పీటీసీ కావాలనేది కదా యజ్ఞేష్ కోరిక. లేదు, నాకేదో పార్టీ బీఫామ్ ఇవ్వలేదని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ మారాడా యజ్ఞేష్ అప్పటికి కూడా? నో, నెవర్. అస్సలకే పార్టీ మారా. మీరు రాసి పెట్టుకోండి, ఆన్ రికార్డ్, ఆన్ కెమెరా చెప్తున్నా. ఇంకా కొట్లాడతా, ఇంకా ఫైట్ చేస్తా, ఇంకా నిత్యం ప్రజలలోకి పోతా, ఇంకా లీడర్ కానీకి ఇంకా హార్డ్ వర్క్ చేస్తా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అన్న, రాజకీయంలో ఒకటి మాత్రం ఉండాలి రాజకీయ నాయకుడికి, సిద్ధాంతం. ఒకటి ఓపిక, ఒకటి డిసిప్లిన్, అండ్ ఒకటి మూడో సహనం. ఈ ఓపిక, సహనము, ఈ డిసిప్లిన్ లేకపోతే వాడు ఎప్పటికీ సక్సెస్ అవ్వడు. ఎప్పటికీ ఏ లీడర్ అయినా కూడా వాడు సక్సెస్ అవ్వదు. నేను ఒక్కనే కాదు. నాకు అయ్యో టికెట్ రాలేదు, నాకు చాలా భవిష్యత్తు ఉంది, నా భవిష్యత్తు గురించి అంత సత్యమన్న చూసుకుంటాడు, నా భవిష్యత్తు ఏదో చేతులు తీసి మేడిపల్లి సత్యమన్న నెత్తి మీద పెట్టినట్టున్నావు, ఏది ఉన్నా అన్న చూసుకుంటాడు. మాకు అన్న మీద పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం. అన్న అడుగు జాడలో నడుస్తాం. సో యజ్ఞేష్ కనిపించినంత సాఫ్ట్ కాదు, వాయిలెంట్ కల్ట్ సౌండ్ ఉంటుంది అని కూడా ఉంది మీ మీద ఒక ఆరోపణ. సో దీనికి ఏం చెప్తారు? ఎవడో పనికి మాలినోడు రోడ్ల పైన వాడెవడో వీడెవడో తాగిస్తే తాగినోడు మాట్లాడతాడండి, 100 మాటలు మాట్లాడతాడు. ఓకే. ఏదో చిన్నప్పుడు తెలియక చిన్నప్పుడు ఏదో గొడవలు జరుగుంటే జీవితకాలం పెట్టుకుంటాం. అయింది జీవితకాలం ఉంటే వాడిని మనిషి అంటారా ఎవడన్నా? అవును. అరే తెలుసు, ఆయన అట్లాంటి నేచర్ మీద అయితే ఇంత మంచి స్థాయిలో ఉండరు కదా. మరి ఇప్పుడు ప్రజలు కూడా నాకు అవకాశం ఇయ్యారు కదా. అవును. పార్టీలో కూడా నాకు ఇంత స్థానం దక్కదు కదా. అవును. ఒక సిట్టింగ్ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యే గారు నన్ను ఈ విధంగా నన్ను ట్రీట్ చేయరు కదా. నేను అట్లా అంటున్నా. అయితే అవును, ఎవడో చిల్లరగాడు వాడెవడో తాగిస్తే నా మీద బురద చల్లనికి బండలేనికి ఎంతో మందిని చూసినా అన్న.
ఆయన నా సొంటోళ్ళని లెక్క చేస్తే నా టైం వేస్ట్. మీ గంగాధర్ మండల్ కన్ను కాదు, ఓవరాల్ చొప్పదండి నియోజకవర్గం కన్నే యజ్ఞేష్ మీద ఉంది ఇప్పుడు. అన్న రేపు నియోజకవర్గం అంటావు, రేపు నా స్కూల్ కాడ చదువుకున్న స్కూల్ అంటావు, లేకపోతే కరీంనగర్లో నా ఇంటికాడ అని అంటావు. నేను అంతటా చెప్తున్నా, ఎక్కడ కూడా ఏదో తెలిసి తెలియకుండా చిన్నప్పుడు కానీ మిస్టేక్ పరంగా అంటలేనన్నా, మీకున్న క్రేజ్తో అంటున్నా. అంటారన్న ఇప్పుడు నన్ను శత్రువు, వీడు మంచోడు కాదు అనే దానికన్నా ఎక్కువ నన్ను వీడు మంచోడు అనేటోళ్ళే నన్ను ఎక్కువ మంది ఉన్నారు. సో 100కు 100% ఎవడు మార్కులు వేయడు కదన్న. అట్లాంటి వాళ్ళు ఉంటే కూడా నాకు కూడా బ్లెస్సింగ్స్ అని అనుకుంటా. సో ఇదంతా కాదే, ఎలక్షన్స్ వచ్చినాయి, మీ ప్రత్యర్థులు కావచ్చు, యజ్ఞేష్ అంటే గిటనులు కావచ్చు, మీరు ప్రసారం ఒదిక్కు చేసుకుంటే మీ మీద బ్యాడ్గా ప్రసారం చేసేందుకు టీం తయారైంది అనుకుందాం. సో ఓటర్లను ఏ రకంగా మెప్పించుకుంటాడు? ఇప్పుడు రాజకీయ నాయకుని మీద కేసులు లేనిది వాడు అసలు లీడరే కాదు. ఎవడైనా అసలు కావాలి అయితేనే లీడర్ అవుతాడు. కేసు అయ్యి పోలీస్ దెబ్బలు తిని లాఠీ దెబ్బలు తిని అన్ని ఎదుర్కొని డౌన్ టు ఎర్త్ చూస్తేనే లీడర్ అవుతాం. అవును, అర్థమైందా అన్న? బల్క సుమనే ఎగ్జాంపుల్ అనుకోవాలి. చాలా మంది ఉన్నారు అన్న. బెస్ట్ ఎగ్జాంపుల్ బల్క సుమన్ ఎందుకు, మా సత్యం అన్న మా ఇన్స్పిరేషన్. రోహిల్నే చదువుకున్నాడు కదా, ఉద్యమకారుడే కదా, లాఠీ దెబ్బలు తిన్నాడే కదా. ఓకే, మా లీడర్ని మేము పోగొట్టుకుంటాం, ఆ లీడర్తో మాకెంత సంబంధం? బీఆర్ఎస్ లో పేరు కూడా తీయద్దా? ఏమి తీయొద్దు అని అంటలేము, కానీ ఇప్పుడు ఆయన ఉద్యమకారుడు అని మీరు అన్నారు. మా సత్యమన్న కూడా అదే కాలేజీలో చదువుకున్నాడు, అదే యూనివర్సిటీలో ఉన్నాడు, అక్కడి నుంచి డాక్టరేట్ పొందిండు, పిహెచ్డి. ఓకే అన్న, ఇప్పుడు మీ మండల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో సఖ్యత ఏ రకంగా ఉంది మీకు? అన్న నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందే నా మద్దతు ఇస్తారా మీకు? ఈ రోజు సరే అన్న, కొంతవరకు 2-3 ప్రతి పార్టీలో, ప్రతి మండల్లో, ప్రతి అసెంబ్లీలో 5 వాళ్ళు కొంచెం చిన్న చిన్న డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, వాస్తవానికి వాడు నన్ను డిస్టర్బ్ చేద్దామని అనుకుంటే వాన్ టైమే వేస్ట్. ఫస్ట్ థింగ్ యజ్ఞేష్ డిస్టర్బ్ అసలుకే గాను డిస్టర్బ్ అయ్యాల్సి ఉంటే చిన్నప్పటి నుంచి క్యాసెట్లు వినుకుంటూ పెరిగినోని కదా అన్న. చాలా మందితో తిరిగినోని, చాలా మందిని గురువు స్థానంలో చూసినోని, ఎవరు కనిపించినా నా గురువులు అనుకున్న వాళ్ళని కాళ్ళు కూడా మొక్తా. నేను నాకంత మద్దతు లేని వీడికి ఎందుకు వస్తామన్నా? అవును, మద్దతు ఉంది నాకు. పాత కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా కొత్త కాంగ్రెస్లో కూడా చాలా మద్దతు ఉంది. చాలా మంది నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, చాలా మంది నన్ను అన్నా నువ్వు పోటీ చేయనేటోళ్ళు ఉన్నారు, టికెట్ వస్తే అవకాశం వస్తే వదలకన్నా అన్నోళ్ళు ఉన్నారు, నిత్యం నీ వెంటే ఉంటామన్నా అన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు నాకన్నా వయసులో చాలా పెద్దోళ్ళు అయినా కూడా నాకు నా మండల్ కాంగ్రెస్ పార్టీ నన్ను ఈరోజు ఈ స్థాయిలో కూర్చోపెట్టింది. నేను ఎంత లీడర్ ఎదగాలనుకున్నా, నేను ఏది చేసినా, నేను ఎంత తిరిగినా, నేను ఎంత సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నా, ఇంకొకటి యాక్టివ్ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే నా పార్టీ నాకు సహకరించకపోతే నేను కూడా లీడర్ కాదు కదా. సో పార్టీ మద్దతు కొందరు ఉంటారులే, 2-3 ఉన్నారు, ప్రతి మండలి ఉంటారు, ప్రతి అసెంబ్లీ గెలికేటోళ్ళు ఉంటారు కదా. ఉంటాడు, ఆడు గెలుకటాడు ఎనర్జీ లీడర్ కాదు, వాడైనా లీడర్ అవుతాడు అన్న. వాడు నన్ను గెలుకుంటే ఇప్పుడు నాకు గోక్కునే టైం లేదు, ఆయనకి నన్ను గీకే టైం ఉన్నది. వాడు వచ్చి నన్ను గోకితే నేను మంచిగా గోకించుకుంటున్నాను. నాకేమున్నది అన్న, వాళ్ళతో నాకు అయ్యేది పోయేది. ఒక రోజుకి యజ్ఞేష్ ఎంత ఖర్చు పెడతాడే? నాకు ఏం ఖర్చు ఉంటుంది అన్న? నేను చెప్పినా కదా, నాకు బరువు బాధ్యతలు లేవు, నాకేం ఖర్చు ఉంటుంది? నాకు భగవంతుడు ఇచ్చే కాడికి అన్నీ ఉన్నాయి. మా నాన్న గంగాధర్లో నాకు ఇల్లు ఇచ్చేయండు, ఉండరని వస్తే వంట చేయడానికి మనిషిని పెట్టిండు. మా అన్న యూఎస్ నుంచి ఏదన్నా ఉంటే నా కార్యకలాపాలు కావచ్చు, ఏదైనా ఖర్చులు ఉంటే మా అన్న యూఎస్ నుంచి చూసుకుంటాడు. మా మేనమామ ఏదైనా ఉంటే నా లీగల్ పరంగా ఏదన్నా ఉంటే హైకోర్టు మ్యాటర్స్ కానీ కేసుల పరంగా వాళ్ళు ఏదైనా ఉంటే చూసుకుంటారు. నాకు ఇంకేమున్నదండి, నాకు ఇంతమందిని మా నాన్న సపోర్ట్ వేళలు ఉంటుంది. నాకు సత్యమైన దీవెనలో ఆశీర్వాదం ఇంకా ఉంటాయి. ఓకే, ఇక నాకేం ఖర్చు ఉంటుంది అన్న? ఓకే, మీరు సత్యం అన్న మీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంని ఇంత జోకుతున్నారు కదన్న, రేపు పొద్దున నిజంగానే గెలిపిస్తారన్న? ఈ ప్రశ్నను నేను ఖండిస్తా. ఎందుకంటే జోకడం వేరు, మనసుల నుంచి మాట రావడం వేరు. ఇలా జోకాలనుకుంటే అన్న ఎవరి దగ్గర పోయి జోక్కోవచ్చు. సత్యం మనకు పూర్తిగా తెలుస్తుంది ఎవడు జోకుతుండో, ఎవడు పూర్తి స్థాయిలో పనిచేస్తుండో అని ప్రజలకు కూడా తెలుసు. ఏ లీడర్ కోసం ఏ లీడర్ కొట్లాడతాడో అపోజిషన్ పార్టీలో కూడా తెలుసు. నేను నా మనస్ఫూర్తిగా అన్న కోసం పనిచేస్తున్నానా లేదా అనేది. సో అది జోకడం కాదన్నా, నా మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాను. సో అది నేను ఖండిస్తున్నాను. నన్ను అడిగిన ప్రశ్ననే, జోకడం అనేదే తప్పు. సో నిజం చెప్తావు అన్న? ఒక క్వశ్చన్ అడుగుతా, 100% అబద్ధం ఆడదు. అబద్ధం చెప్పడం అనేది నాతో జరగదు కాదు. ఓకే, ఎంత పక్కకి పెట్టినావు అన్న జడ్పీటీసీ ఎలక్షన్స్ కోసం? పక్కకి ఏముంటుందా నా, పక్కకు పెట్టుకోవడం ఏముంటుంది? ఇప్పుడు నా బ్రదర్ ఎంతో కొంత యూఎస్లో ఉంటాడని చెప్పిన, వాడికి నెలకు మంచి ప్యాకేజ్ ఉన్నది,
మా నాన్న యాజ్ ఎ తండ్రిగా ఎంతో కొంత సపోర్ట్ చేస్తాడు. ఓకే. అంటే మా కార్యకర్తలకు కావచ్చు, భోజనాలకు కావచ్చు, ఇంకా దేనికైనా. నా మేనమామ ఇంత నాకు యజ్ఞేష్ది పెద్ద చేతి కదా, ఇంత పిల్లలు వేరే వేరే స్థాయిలో ఆశిస్తారు కదా. అంత పెద్ద చేతి అయినా ఏదున్నా అంతా నా బ్రదర్, మా మేనమామ, మా నాన్న ఎంతో కొంత వాళ్ళు నన్ను సాదుకుంటారు, నన్ను ఎంతో కొంత రాజకీయంగా చదువుకుంటారు చూసుకుంటారు. ఓకే. ఇంకోటన్నా, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా మీకు మంచి దగ్గర రిలేషన్ అని కూడా ఒక వాస్తవానికి కమలాకర్ బాబాయ్ ఇది ఏంటంటే, బాబాయ్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇంతకుముందు అయితే మా టీడీపీయే. మా మమ్మీ వాళ్ళ బ్రదర్, మా మేనమామ తోట ప్రభాకర్ అని, మా మేనమామకి వీళ్ళందరూ బామ్మరుతులు. మేనబామ్మ. ఓకే. సో నాకు ఇప్పుడు మా శ్వేత గ్రానైట్స్ మనోజ్ కూడా మేమంతా చిన్నప్పటికెళ్ళి మేము దోస్తులమైనా కూడా వ్యక్తిగతంగా పార్టీ వేరేదైనా కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా మా ఇంట్లో చుట్టాలు ఉంటారు, తప్పేమున్నదన్న. అవును. కానీ ఎవరి పార్టీ వాళ్ళేదే కదా ఎండ్ ఆఫ్ ద డే. అవును. కమలాకర్ అన్న పార్టీ కోసం ఏం చేస్తారు, నేను నా సత్యమ్మ కోసం నేను ఈ అసెంబ్లీలో పని చేసుకుంటాను, ఎవరిదంటే వాళ్ళు ఉంటారు. ఓకే. ఓన్లీ గంగుల కమలాకర్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద నాయకులతో ఒడ్నాల యజ్ఞేష్కి మంచి పరిచయాలు ఉన్నాయి అన్న. దీనికి ఏం సమాధానం అన్న? ఇప్పుడు నేను చదువుకున్న నేపథ్యం కావచ్చు, నాకు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళ తండ్రులు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా అయ్యారు. అయితే నాకు పార్టీ పరంగానే అయితే సంబంధం ఉండదు కదా అన్న. ఎమ్మెల్యేగా ఉంటే తప్పేందన్న. సో వాళ్ళ పరిచయాలు మీ ఎలక్షన్స్లో ఏమైనా ఉపయోగపడుతున్నాయి అంటారా? అట్లా పడబోతున్నాయి అంటారా? అట్లా ఎట్లా ఉంటుంది, వాళ్ళు మా అసెంబ్లీలో చేయలేదు కదా, మా అసెంబ్లీలో వాళ్ళకు తెలియదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అంకుల్ ఉన్నాడు, వర్ధనపేట 2 సార్లు ఎమ్మెల్యే చేసి ఉన్నాడు. ఆర్థిక సహాయం చేస్తారు కదా. ఆర్థిక సహాయం చెప్తున్నా కదన్నా, నాకు భగవంతుడు ఇచ్చినంత వరకు నేను నా ఎవరికి చేర్చాల్సిన అవసరం లేదు. ఉన్నదాన్ని కాపాడుకుంటూ నాకు తోచినంత నేను ఎంతైతే స్పెండ్ చేయగలుగుతానో ప్రజల కోసం నేను పెట్టగలుగుతా. ఓకే. ఇప్పుడు చెప్తున్నా కదా, ఉన్నారు కొడుకు అంటే చంద్రన్న కొడుకు నా క్లాస్మేటే, ఓకే. రమేష్ అన్న కొడుకు నా క్లాస్మేటే, ఎల్రమ్మ అంకుల్ అబ్బాయి నా దోస్తే ఉంటారు. ఇప్పుడు మ్యూచువల్ పరిచయాలు ఉంటే దోస్తులు ఉంటారు, తప్పేమున్నదన్న. వేరే విధంగా పరిచయాలు ఉంటే నాకేమన్నా ఫండింగ్ చేస్తారా, లేకపోతే నాకు వచ్చేమన్నా ఇక్కడ సపోర్ట్ అయితే చేయలేరు కదా. వాళ్ళది వేరే పార్టీ, నాది వేరే పార్టీ. ఇప్పుడు రమేష్ అంకుల్ బీజేపీ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసిండు, ఓటమి చెందిండు. బీజేపీ అక్కడ ఉన్నది, నా కాంగ్రెస్కి బీజేపీకి ఏం సంబంధం ఉంటుందని. ఓకే. అనే ఉంటే తప్పేంది. ఇప్పుడు ఫంక్షన్స్ కూడా పోతాం. అరే నేను చదువుకున్నా కదా, నా దోస్తు, రేపు వాడి పెళ్ళికి నేను పోతాను, నా పెళ్ళికి వాడేస్తాడు, రేపు వాడి బిడ్డను కొడుకో పుడితే పోతాం, ఏదో కట్నం ఏదో పెడతాం, వస్తాం, తప్పేముంటుంది. సో దీనికి సంబంధం లేదండి, ఉండదు. ఇప్పుడు మా నాన్న కూడా చాలా మంది నాయకులు పరిచయాలు ఉంటారు. అంతేందుకు ఇప్పుడు మంత్రి నుంచి కంటెస్ట్ చేసిన కరుణ్ నాగన్న అని చెప్పి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు మా మామే, తప్పేమున్నది. ఇప్పుడు రాజకీయాలలో సరే కొంచెం అనివార్య కారణాల వల్ల పక్కకు తప్పకుండా చాలా మంది ఉంటారు, ఉంటే తప్పేముంటారు. ఓకే. సో ఫైనల్గా నేను నా పార్టీ గైడ్ లైన్స్ తప్పితే, నా పార్టీకి నేను వ్యతిరేకంగా నేను వ్యవహరిస్తే నన్ను పార్టీ నాకు తగ్గట్టు తగిన చర్యలు తీసుకుంటుంది. ఏ పార్టీ చెప్పిందండి నేను నా చిన్నప్పుడు దోస్తులు చదువుకున్నాను, ఇంట్లో ఫంక్షన్ అయితే పోవద్దు, లేకపోతే నా దోస్తు అయితే కలవద్దని. పర్సనల్ జీవితానికి పొలిటికల్ పార్టీస్కి ఏం సంబంధం ఉంటుందన్న, అంతే కదా. అవును, తప్పే ఉండదు. ఓకే. ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోతలేరు కదా. దేనికి రెచ్చిపోవాలన్నా, రెచ్చిపోయి ఏం చేయాలి చెప్పినా కదా. ఇంత స్మార్ట్గా సాఫ్ట్గా సమాధానాలు ఇస్తున్నారు. అంటే స్మార్ట్గా అని చెప్పి నాకు ఇచ్చిన వేసే ప్రశ్నలు అయితే బాగా స్ట్రాంగ్గానే ఉంటున్నాయి. ఓకే. సో జెడ్పీటీసీ ట్యాగ్ లైన్ వచ్చేదాకా ఇడిచిపెట్టేది లేదంటున్నారు. అన్నది ట్యాగ్ లైన్ ఇప్పుడు ఎవరైనా అన్న, ఇప్పుడు నువ్వు కూడా అంచెలంచెలుగా ఎదిగి ఒక ఉన్నతమైన స్థితికి ఎదగాలనే నువ్వు కూడా అనుకుంటావు కదా. ఎవరైనా నేనున్న సహజం, అవును మానవ సహజం, నేనున్న ఫీల్డ్లో నేను కూడా అనుకుంటా, తప్పేంది. జెడ్పీటీసా ఇంకోటి ఏదో అనుకుంటామన్నా, అనుకుంటే తప్పేం లేదు. ఏదో పెద్ద స్కెచ్ ఉన్నట్టున్నది, ఇది ఏది లేదు. నేను చెప్తున్నా కదా అన్న, పెద్దదాని గురించి కూడా సత్యమాననే పూర్తి బాధ్యత తీసుకుంటాడు. నేను ఇంకేదన్నా పెద్దది అవ్వాలన్నా, ఎందుకంటే నా రాజకీయ భవిష్యత్ అంతా అన్న చేతిలో పెట్టేసిన, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నాకైతే కేవలం మా నాన్న ఏదైతే కోల్పోయిందో ఆయన కళ్ళల్లో ఆనందం చూడడానికి మాత్రమే జెడ్పీటీసీ అవ్వాలని కోరిక. ఓకే. ఇంతకు మించి
సరే నేను ఇది నాన్నకు ప్రేమతోనేనా? నాన్నకు ప్రేమతో 100%. నేను ఏదో ఒకటి మా నాన్న, నేను ఇప్పటివరకు ఏం చేయలేదు, మా నాన్నకి ఏదైనా చేసి చూపెడదామని ఒక ఆశ. సో ఏం చెప్పదలుచుకున్నారు? మేడిపల్లి సత్యం గారికి ఏం చెప్తారు? మీ గంగాధర మండల ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? సత్యం అన్న, నేనైతే నేను వదిలేది లేదు. నేను నీ అడుగు జాడల్లోనే నడుస్తా. మీ అడుగులో వెనకాల నేను మీ శిష్యునిలాగా, మీ తమ్ముడిలాగా మీ అడుగులో అడిగేసుకుంటే ప్రయాణం చేస్తా. నేను ఎప్పటికీ మీ తోడును విడవను, మీ మాటను జవదాటను. అంతే సత్యం అన్న. ఓకే. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా దేనికి కూడా మా అన్న పైన పూర్తి నమ్మకం. నేనే అంటారే ప్రొద్దున మీ దోస్తు ఉంటాడే, అరే ఏం చేస్తుంటారు మేము మేడిపల్లి సత్యం, బీఆర్ఎస్ మంచిగా ఉన్నది కథ అంట, నేనే అంట నీ దోస్తు. నేను అప్పుడు కూడా చెడిపోవడం, మీరు ఇంతకు ముందు అట్లా చెడిపో. అంటే చెప్తున్నా కదా, డిసిప్లిన్, ఎథిక్స్, వాల్యూస్ అండ్ ఇంకా దాంతో పాటు ఓపిక అనేది, సహనం అనేది రాజకీయ నాయకులకు మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. ఇది ఏది లేకుండా ఎవడో చెప్పుడు మాటలు చెప్పినా ఏంటంటే నేను గీడి దాకా రానన్నా. ఏ దోస్తు చెప్పినా కూడా అరే నీకు నచ్చితే నువ్వు, నాకు ఎవడైనా పరిచయాలు ఉంటే చెప్తా, నువ్వు నీకు అది ఇష్టమైతే నాకు అని చెప్తా తప్ప కానీ ఉన్నాయనుకోవడం. ఓకే. సో గంగాధర మండల ప్రజలకి మీరు ఆల్రెడీ కాన్స్టిట్యున్సీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మీ గంగాధర మండల ప్రజలకి, అటు మీ చొప్పదండి నియోజకవర్గ ప్రజలకి, కీలకంగా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఏం చెప్పదలుచుకున్నారు? నన్ను అభిమానించే నాయకులకైనా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలకైనా, మా ఎన్ఎస్జే విద్యార్థులకైనా, మా యువజన కాంగ్రెస్ పార్టీ మా మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరికి, నన్ను ఆదరించిన ప్రజలకు, వాస్తవానికి ప్రతి పార్టీలో ప్రతి మనిషి పైన కొంచెం బురద జల్లే ప్రయత్నం ఎవడైనా చేస్తూ ఉంటాడు. దయచేసి దేనికి ప్రలోభాలకు గురి కాకండి. తప్పుడు సమాచారాన్ని ఎవడైనా చేరవేసినా దాన్ని మీరు స్వీకరించకండి. ఎట్టి పరిస్థితిలో నేను మీ ప్రజల కోసమే ఉంటా, నిత్యం మీ ప్రజల కష్టాలకయ్యే నేను పనిచేస్తా. మీకు ఏ ఆపద ఉన్నా నా దగ్గర రండి, లేదా నేరుగా సత్యం ఉన్న దగ్గర పోండి. మాకు ఎలాంటి బ్రోకర్స్ ఉండరు, ఎలాంటి రూపాయి ఖర్చు లేదు. ఎట్టి పరిస్థితుల్లో జెన్యున్గా ఉంటే 100% ప్రజలకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయడానికి సత్యమాన్ ఉన్నాడు. నాకు చేతనైన చేయని కూడా నేనున్నా. సో గంగాధర మండల ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు చెప్పినా కదన్న, ప్రజలకు ఇంతే, నాకు అవకాశం ఇవ్వండి. నాకు భగవంతుడు ఇచ్చిన కాడికి అన్నీ ఉన్నాయి. ఒకవేళ నాకు టికెట్ గిట్లు వస్తే నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపించుకున్న ప్రజలను మాత్రం మరవను. నాకు ఏ బరువు బాధ్యతలు లేవు. నా ఫ్యామిలీ ఈజ్ వెరీ వెల్ సెటిల్డ్. నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఓకే. టెన్షన్స్ లేవు. మీకోసమే ఉంటా. నాకు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఏదో చిన్నప్పుడు తెలిసి తెలియక, ఏదో స్కూల్లో ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్లు ఉన్నప్పుడు ఏదో తెలియకుండా ఏదో మాట్లాడితే, రాజకీయ నాయకుల పైన కేసు లేకుండా ఎవడు కూడా నాయకుడు కాదు. దాన్ని తప్పుదోవ పట్టించడానికి, తప్పుడు కేసుల గురించి చెప్పితే కూడా మీరు ఎవరు పట్టించుకోకండి. దాని నిజాలు ఏ కేసులో ఏమున్నాయి అనేది కూడా మీరు ఆర్టీఐ కింద అప్లికేషన్ పెట్టుకుంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నా పాత్ర ఏంది, నేను చేసింది ఏంది, నేను ఎవరిని, నా పైన ఏం కేసు ఉందో పూర్తి వివరాలు డిపార్ట్మెంట్ వాళ్ళు రాసిన కేసులలోనే ఉంటాయి. నేను లంగాన దొంగన అనేది కూడా మీరు తెలుసుకుంటారు. నేను అలాంటి వాడిని కాదు. నిత్యం ప్రజల కోసమే ఉంటా, నీ క్షేమం కోసమే పనిచేస్తా. సో గంగాధర్ మండల్లో ఎవరికైనా ఏదైనా ఆపద పడితే మీ నుండి సహాయం అందుతుంది, ఓకే, ఒప్పుకుంటా. ఓకే. కానీ యజ్ఞేష్ డైరెక్ట్ పోయి సహాయం చేయకుండా వాళ్ళ టీం మెంబర్స్ని పంపడం, అక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంటే, అరే ఇప్పుడు ఏ పదవి లేకముందుకే టీమును పంపుతాడు, రేపు ప్రొద్దున జడ్పీటీసీగాను ఫలానో చేస్తే డైరెక్ట్ ఫోన్పే చేస్తాడు కావచ్చు అని ఒక ఆరోపణ కూడా ఉందన్న మీ మీద, సీరియస్ అలిగేషన్. సో దీనికి ఏం సమాధానం? ఇప్పుడు నేను మా మండల ప్రజలకు కావచ్చు, నన్ను ఎవరైనా పిలిచినటువంటి ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, నేను రానందుకు నన్ను క్షమించండి ఫస్ట్. ఓకే. రెండోది, నేను మీ బిడ్డను, మీ ఇంట్లో బిడ్డను, మీకు ఏ సమస్య ఉన్నా నేను వస్తా, తీర్చుతా. మీ ఇంటి గడప దాకా వచ్చి మీ గడపను తట్టుతా. మీ సమస్యలు ఒక కొడుకునై, ఒక ఇంట్లో బిడ్డనే మీ సమస్యను పరిష్కరిస్తా. కొంతవరకు ఈ పరిణామాల సమయంలో కొంతవరకు మాత్రం నేను చేరుకోలేకపోయినా అది వాస్తవమే. దీన్ని ప్రజలు దయచేసి నన్ను మన్నించి నా పైన తప్పుగా మాత్రం అనుకోకండి. చిన్నగా వ్యక్తిగత సమస్యల పైన కొంచెం కోర్టు ఇష్యూస్ పైన అధికారబద్ధంగా లా అండ్ ఆర్డర్ను ఒబే చేయాలి కాబట్టి, కోర్టు న్యాయస్థానాన్ని ఒబే చేయాలి కాబట్టి కొంచెం కేసుల పనిపైన, న్యాయస్థానం పనిపైన కొంచెం హైదరాబాద్ పోవడము, సీనియర్ కౌన్సిల్స్ని కలవడము,
వీటిపైన కొంచెం బిజీ ఉన్నా, నాదే తప్పు, దయచేసి మండలంలో ఉన్న ప్రజలందరూ క్షమించాలని కోరుకుంటాం. ఓకే. ఇంకోటి, సుంక రవిశంకర్ 2 కోట్లు తీసుకొచ్చిందట, ఎందుకు అమ్ముడు పోలేవే అప్పుడు? అన్న, నేను అమ్ముడు పోయే క్యారెక్టర్ కాదు. మా నాన్న చిన్నప్పటి నుంచి ఒకటే చెప్పిండు, అరే అవసరం అయితే అడుక్కొని తిను. కానీ అడిగింది నిజమేనా? అడిగింది సరే, పైసలు 2, 1, 3, 4 పక్కన పెడితే సుంక రవిశంకరే అడిగిందని ఎందుకు అనుకుంటారు? ఎవరో అడిగిన ఉండొచ్చు కదా, త్రూ బీఆర్ఎస్ఏ కదా. బీఆర్ఎస్లో అడుగుతారు, ఎన్నో అడిగినారు. నా అడిగింది వాస్తవం. ఓకే. కానీ భగవంతుడు నాకు ఇచ్చినంత వరకు మాత్రం నాకు అన్ని విధాలుగా ఉన్నాయి. నాకు సహాయ సహకారాలు మా కుటుంబ సభ్యులందరూ నాకు అందజేస్తుండ్రు. నేను డబ్బులకు అమ్ముడు పోయేటోని కాదు. నేను నిత్యం అన్న సేవలోనే, అన్న కోసం పనిచేయడానికి మాత్రమే నేను రాజకీయానికి వచ్చిన. దీంతోపాటు అన్నపైన కూడా నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఆ డబ్బులకు నేను అమ్ముడు పోయే వ్యక్తిని కాదు. అమ్ముడు పోను అంతే. ఓకే అన్న, మీ మీద ఇంకొక సీరియస్ అలిగేషన్ చెప్పండి. ప్రొద్దున లేవాడు యజ్ఞేష్. ఎందుకు లేవాడు అసలు ప్రొద్దున యజ్ఞేష్ అన్న? వాస్తవానికి ఇది నేను కూడా మార్చుకోవాల్సిందే. మా ఎమ్మెల్యే గారు, మీలాంటి మంచి నాయకులు ప్రొద్దున కూడా అవైలబుల్ అంటే వాళ్ళకి 2-3 సార్లు ఈ సందర్భం నాతో ప్రస్తావించారు. మా ఇంట్లో కూడా అంటున్నారు, దయచేసి ఎవరైనా మా మండలంలో ఉన్న ప్రజలు కావచ్చు, ఎవరైనా నన్ను క్షమించండి. ఏది ఉన్నా నేను గంగాధరకే షిఫ్ట్ అయిపోతున్నా. ఓకే, గంగాధరకే వస్తా, అక్కడనే ఉంటారు. ఇక అక్కడనే ఉంటా. నాకు అటెమిషన్ ఆఫీస్కి అయినా రావచ్చు, నా ఇంటికి కూడా రావచ్చు, SBI బ్యాంక్ మీద. నేను నిత్యం ప్రజలల్లో మీ ప్రతి ఇంటి గడపను తట్టుతా. అది నా బాధ్యతగా తీసుకుంటా. ఏ సమస్య ఉన్నా కూడా నా దగ్గరకు వచ్చి చెప్పండి, లేదా ఎమ్మెల్యే గారి దగ్గరకు పోండి. ఎవ్వరు బ్రోకర్స్ ఉండరు. ఎట్టి పరిస్థితుల్లో నాకు చెప్పినా కూడా ఎమ్మెల్యే గారు ఏదున్నా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా దాన్ని అతి తొందరలో సమస్యని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. నాకు సాధ్యమైనంత పని కూడా మీ ప్రజల కోసం చేస్తా. దయచేసి ఎవరైనా ఏమైనా అనుకోని ఉంటే నన్ను క్షమించమని కోరుకుంటున్నామ్మా. నువ్వు ఇంత స్మార్ట్గా రిక్వెస్ట్ చేస్తే నాకే పాపం అనిపిస్తుంది. వాళ్ళు నీకు ఇంకా నీ అభిమానులు, వాళ్ళెందుకు? వాస్తవానికి నా అభిమానులు కాబట్టి నమస్కరించి చెప్తున్నా, దయచేసి నన్ను ఇడిచిపెట్టండి. అట్లాంటిది ఏమన్నా మీరు ఫీల్ అయి ఉంటే, హర్ట్ అయి ఉంటే సారీ అని చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలలోనే ఉంటాయి. ఇది మాత్రం 100% మార్చుకుంటా. మీరు కూడా రాజకీయంగా మంచి బ్రైట్ ఫ్యూచర్లో ఉండాలని నా తరఫున కూడా కోరుకుంటున్నాను. ఫ్రమ్ మై సైడ్ గుడ్ లక్. థ్యాంక్ యూ.